హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిప్లెస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే అంగన్వాడీలో ఇచ్చిన బాలామృతం పిండితో కేక్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, అదైతే కొంచెం క్లమ్జీగా అనిపించేసింది. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కదా, సరిగ్గా క్లారిటీగా తెలియట్లేదు. ఇప్పుడైతే లాంగ్ వీడియో చేద్దాము. కేక్ అయితే మొన్న పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు కూడా అదే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అయితే కేక్ ట్రై చేసేద్దాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా బాలామృతం పిండి మీకు కనుక దొరికితే అదే ఎవరైనా ఇస్తే ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీరు చేయవలసిందల్లా ఒకటేనండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వస్తుంది. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నిజంగా నేనైతే వీడియోస్ ఇంకా చేయాలని ఆసక్తి అయితే పెరుగుతుంది. ఇప్పుడైతే కేక్ స్టార్ట్ చేసేద్దామా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మెజర్మెంట్ కొలుచుకుంటున్నాను. దీంతో రెండు కప్పులు అయితే, సారీ అండి 2 కప్పులు అని చెప్పాను. ఇక్కడైతే నేను 1.5 కప్పు మాత్రమే తీసుకున్నాను. ఈ కప్పుతో అయితే 2 కప్పులు వేస్తున్నాను. మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. హాఫ్ వేసుకున్నాను. 1 కప్ వేస్తున్నాను. దీంట్లో ఇదే బౌల్తో షుగర్ అయితే 1/4 కప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అందులో షుగర్ ఉంటుంది కాబట్టి సరిపోద్ది. ఇట్లా ఫైన్ పౌడర్ కింద అయితే చేసేసుకోవాలి. ఇంకా ఒక పక్క అయితే పాలు కాగపెడుతున్నాను. పాలు కాగిన తర్వాత చల్లారిన తర్వాత ఆ పిండిలో అయితే వేసుకుని కలుపుకోవాలి కదా. పాలు అయితే ఇక్కడ కాగబెడుతున్నాను. ఇక్కడైతే పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి అంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఈ బౌల్తో 1/4 కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఇదే బౌల్తో 1/4 కప్పు పెరుగు కూడా తీసుకుంటా. పెరుగు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ఎగ్ అయితే యాడ్ చేస్తాను ఇందులో. ఇది మొత్తం కలిపేసుకుందాం. ఇలా విస్కర్తో ఒకసారి కలిపేసుకున్న తర్వాత పాలు కాచాం కదా, అవి కొద్ది కొద్దిగా వేసుకుని కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కేకు ఫ్లఫీగా రావడానికి కొంచెం అయితే బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం వచ్చేంత వరకు కలుపుకోవాలి. బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కేక్ బౌల్లో వేసేసుకుందాం. ఈ కేక్ బౌల్లో గీ కానీ డాల్డా కానీ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని కలిపిన కన్సిస్టెన్సీ అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా ఇట్లా వేసిన తర్వాత దీన్ని అయితే కొంచెం ట్యాప్ చేసుకోవాలి. ఏమన్నా బబుల్స్ అలాంటివి ఉంటే పోతే ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని లిడ్ క్లోజ్ అయితే చేసేసి 30 to 40 minutes అయితే గ్యాస్ మీద పెట్టుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది. అంతకన్నా ముందు అయితే గ్యాస్ మీద ఇసుక గిన్నె అయితే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇసుకతో అయితే గిన్నె పెట్టుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ అయితే ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని 30 to 40 minutes ఇలా ఉంచేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ 40 minutes తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం అయిందో లేదో. చూడండి, నైఫ్కి అయితే ఏం అంటుకోవట్లేదు కదా, అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసుకుని చూద్దాము. కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో.
మొన్న టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఫ్లఫీగా వచ్చింది. కాలుతుందా? మా లిన్సీ పాప అయితే చాలా ఇష్టంగా తిన్నదండి మొన్న అయితే. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి ఎలా తింటుందో దొంగపిల్ల. ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా నేను చేసిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. హెల్తీగా చేశాను. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా కేకే కాకుండా దోశలు కూడా వేసుకుంటే టేస్ట్ అలాగే హెల్తీ కూడా. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మరి ఉంటాను. బాయ్ బాయ్.